హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ సిబిటి 1కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే నేర్చుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనం టోటల్ క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, జీకే 10 మార్క్స్, జిఎస్ 20 మార్క్స్. టోటల్గా మనకి 75 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 60 మినిట్స్ టైం అయితే ఇస్తారు. సో ఒక క్వశ్చన్కి మనకి 1 మినిట్ కూడా లేదు, తక్కువ టైం అయితే ఉంది. సో దీనిలో మనకి మన స్కోర్ ఏ విధంగా రావాలి అంటే ఒక 50 రా మార్క్స్ అయితే ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. సేఫ్ స్కోర్ అవుతుంది. ఇది 50 రా మార్క్స్ అనేది సేఫ్ స్కోర్ అవుతుంది. ఇందులో మ్యాథ్స్ నుండి మనకి ఒక మినిమం 12 to 14 మార్క్స్, రీజనింగ్ నుండి 17 మార్క్స్, జీకే ఓన్లీ జీకే మీకు కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోండి, టైం అయితే తక్కువ ఉంది కాబట్టి. అలాగే మనకి జనరల్ సైన్స్ నుండి అయితే ఒక 13 మార్క్స్ వచ్చే ప్రయత్నం అయితే చేయండి. 13 to 15 మార్క్స్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ మనకి ఇక్కడ 47 to 50 మార్క్స్ అయితే వస్తాయి. ఈ స్కోర్ కోసం అయితే మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకి సిబిటి 1:15 రేషియోలో మనకి సిబిటి 2కి అయితే క్వాలిఫై చేస్తారు. ఇందులో మనకి ఫస్ట్ రివిజన్ గురించి మాట్లాడుకుంటే, మీరు ఇప్పటివరకు ఏవైతే బుక్స్ చదువుంటారో ఈ 1 వీక్ కూడా ఆ బుక్స్ మాత్రం మీరు చదవాలి. వేరే న్యూ బుక్ ఏది కూడా మీరు చదవడానికి ప్రయత్నం అయితే చేయొద్దు. రివిజన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ రివిజన్కి ఆఫ్టర్ రివిజన్కి అయితే కొన్ని మార్క్స్ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే బుక్స్ చదువుంటారో ఆ బుక్స్ మొత్తం మీరు చదివే ప్రయత్నం చేయండి. వాటిని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వాటిని మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే ఈ రివిజన్కి ఇక్కడ చాలా టైం తక్కువ పడుతుంది. రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం టైం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్కి మనకు వెళ్ళిన తర్వాత టైం అనేది గడుస్తూ ఉంటుంది, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం టోటల్ క్వశ్చన్స్ పేపర్ అనేది ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చుంటారో టోటల్ క్వశ్చన్స్లో మనకి ఈజీ, మోడరేట్, హార్డ్ ఈ విధంగా అయితే పేపర్ అయితే ఉంటుంది. అందులో మనకి ఏదైతే మనం చదువుతామో ఏదైతే ఫస్ట్ నుండి మనకి 75 క్వశ్చన్స్, ఈ మధ్యలో మనకి మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఒక ఆర్డర్లో అయితే ఉండదు, మొత్తం మనకి మిక్స్డ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి. ఏదైతే మీరు కొంచెం హార్డ్గా ఫీల్ అవుతారో, ఏదైతే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాటికి ఆన్సర్ రాకపోతే కనుక మీరు దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మీరు వెళ్ళిపోండి. లేదు అంటే వాటిని సాల్వ్ చేస్తూ మీకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది, మీకు కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. ఏదైతే ప్రాబ్లం సొల్యూషన్ రాలేదో వాటిని స్కిప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అక్కడ మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఆ తర్వాత మనకి మాక్ టెస్ట్ అయితే మీరు ప్రతిరోజు రాయండి. ఈ మాక్ టెస్ట్ వల్ల మీకు ఉపయోగం ఏంటి అంటే, ఇక్కడ మీకు ఏదైతే వీక్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మీకు ఇక్కడ ఐడెంటిఫై అవుతుంది. మాక్ టెస్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే, వీక్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మీకు తెలిసిపోతుంది. ఆ ఏరియా మీరు కొంచెం ఇంప్రూవ్ చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి. దానివల్ల ఒక మార్క్ అనేది మీరు ఎక్స్ట్రా గెయిన్ చేయగలుగుతారు. అలాగే మనకి ఎగ్జామ్లో కొన్ని మిస్టేక్స్ అయితే మనం చేస్తూ ఉంటాం. అదేంటంటే మనకు తెలిసిన ఆన్సర్ కూడా రాంగ్ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఈ మిస్టేక్స్లో ఫస్ట్ ఆప్షన్ 1, 2, 3, 4 అనుకుంటే వాటిలో ఆన్సర్ అది 2, కాకపోతే మీరు బై మిస్టేక్లో 1 అయితే పెట్టేస్తారు, లేదు 3 పెట్టేస్తారు. ఈ విధంగా మీకు తెలిసిన ఆన్సర్ కూడా మీరు నెగిటివ్ మార్కింగ్ అయిపోతుంది. సో ఎట్లాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఫిజిక్స్ కానీ లేదంటే మ్యాథ్స్ కానీ, యూనిట్స్ అయితే డిఫరెంట్ ఇస్తారు. క్వశ్చన్లో ఆన్సర్ అనేది సేమ్ ఇస్తారు, 4 ఆప్షన్లు కూడా సేమ్, లేదంటే ఒక 2 ఆప్షన్స్ సేమ్ ఉంటుంది. యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసి అయితే ఇస్తారు. మీరు సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ అయితే వస్తుంది కదా, ఆ ఆన్సర్ అనేది వాల్యూ అయితే చూస్తారు, మీరు యూనిట్స్ మర్చిపోతారు. ఇక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. ఆ తర్వాత
ప్రాబ్లం ఏదైనా క్వశ్చన్ మీరు చదివేటప్పుడు మీరు నాట్ అనేది ఇస్తారు. ఇందులో ఏది కాదు అని చెప్పేసి ఇస్తారు. ఈ నాట్ అనే దాన్ని మనం చాలాసార్లు మిస్టేక్ చేస్తుంటాం చదివేటప్పుడు, ఫాస్ట్లో చదివేటప్పుడు దీన్ని మిస్ చేస్తాం. దీనివల్ల ఒక మార్క్ అనేది మనం మిస్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా చదవండి. దాన్ని బట్టి ఒక మార్క్ అనేది లూజ్ అవ్వకుండా చూసుకోండి. అలాగే మనకి ఒక క్వశ్చన్ అనేది ఒక మార్కే, కానీ మిస్టేక్ అయితే కనుక మనకి 1/3. ఈ విధంగా చూసుకుంటే ఒక క్వశ్చన్ వచ్చేసి మనకి ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1.33 మార్క్స్ అని చెప్పేసి నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అవ్వడం వల్ల మనకి ఒక మార్క్ అయితే వస్తుంది. అలాగే మనం ఈ నెగిటివ్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో ఈ మనకి 0.33 అనేది సేవ్ అవుతుంది. అలాగే ఒక మార్క్ అయితే వస్తుంది. సో ఒక క్వశ్చన్ ఈజ్ ఈక్వల్ టు మనకి 1.33. సో నెగిటివ్ మార్కింగ్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక 0.3లో 0.1లో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఈ 1 వీక్ టైంలో మీ యొక్క ప్రిపరేషన్లో ఈ పాయింట్స్ మీరు ఇంక్లూడ్ చేసుకుని కొంచెం మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ అయితే చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.